డేట్ విత్ సై. ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్లో కూడా అవైలబుల్గా ఉంది. ఈ మూవీ 7 or 8 years బ్యాక్ వెబ్ సిరీస్ కింద మరాఠీలో రిలీజ్ చేశారు. అంటే లాక్డౌన్లో ఆ వెబ్ సిరీస్ని ట్రిమ్ చేసి ఒక మూవీ కింద మన ముందుకు తీసుకొచ్చారు ఈ జీ5 వాళ్ళు. ఇంకా స్టోరీ గురించి మాట్లాడుకుంటే, సైతా మాకర్ ఒక ఫేమస్ హీరోయిన్ మూవీ షూట్ కంప్లీట్ చేసుకుని తన కార్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు హిమాన్సు వచ్చి సైని కిడ్నాప్ చేస్తాడు. అసలు ఈ హిమాన్సు ఎవరు, సైకి హిమాన్సుకి ఏంటి సంబంధం, ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది అనేది మూవీ స్టోరీ. ఈ మూవీ చూస్తున్నంతసేపు మూవీలా కాకుండా వెబ్ సిరీస్ చూస్తున్నట్టుగా అనిపించింది, ఫ్రేమ్ సైజ్ అండ్ కలర్ గ్రేడింగ్ వల్లనేమో. అంతేకాకుండా ఈ సిరీస్ని మూవీ కింద కట్ చేసినా కూడా ఫుల్ లాగ్ అనిపించింది నాకు. ఒరిజినల్ సిరీస్ లెంత్ వచ్చేసి 4 hours 40 minutes ఉంటుంది. దాన్ని కట్ చేసి 2 hours 10 minutes కింద తీసుకొచ్చినా కూడా చాలా సీన్స్ లాగ్ అనిపించాయి. ఈ సిరీస్ని థ్రిల్లర్ లాగా ట్రై చేద్దాం అనుకున్నారు కానీ అసలు వర్కౌట్ అవ్వలేదు. స్క్రీన్ ప్లే కూడా చాలా రొటీన్గా ఉంటుంది. మూవీలో క్లైమాక్స్ సీన్ తప్పించి మిగతా సీన్స్ ఏమో అంత ఇంట్రెస్టింగ్గా ఉండవు. హీరోయిన్ కిడ్నాప్ అయింది కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్గా రాసుకుని ఉంటే బాగుండు. చాలా సింపుల్గా కిడ్నాప్ అయిపోద్ది. ఈ సిరీస్ స్టార్టింగ్లో సై చీఫ్ గెస్ట్ కింద ఒక సభకు వెళ్తుంది. అదైతే చాలా రియలిస్టిక్గా అనిపించింది. అది రియల్గానే ఒక సభకి గెస్ట్ కింద వెళ్ళి షూట్ చేసినట్టుగా అనిపించింది. ఒకవేళ వెళ్ళుండొచ్చు ఈ వెబ్ సిరీస్ కోసం. అదే ఒకవేళ రియల్ కాదు సెట్ వేసి జనాలు పిలిపించారని అంటే యాడ్స్ ఆఫ్ అని చెప్పొచ్చు ఈ సిరీస్ టీమ్ కి. మనం ఎన్ని వెబ్ సిరీస్ మూవీస్ లో చూసినా ఇంత రియలిస్టిక్ గా అనిపించలేదు నాకు. అందుకే వీళ్ళు ఒక సభకు వెళ్ళారేమో అనిపిస్తుంది. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. బీజమ్స్ గురించి మాట్లాడుకుంటే అసలు నచ్చలేదు నాకు. ఇంకా ఓవరాల్ గా సిరీస్ ఎలా ఉందని అడిగితే ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందని అడిగితే నచ్చలేదు నాకు. ఇంకా మీరు ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి రివ్యూస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సో మర్చిపోకుండా బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.